శరణార్థులు. వరేవా, సానియా మిర్జా మేడం ఏమంటే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందో గామెకు మస్తు కలిసి వస్తున్నది. అరే ఏడికి పోయినా పెద్ద పెద్ద గిన్నెలు గెలుస్తున్నది. ఇక టెన్నిస్ ఆటల దునియాల ఏక్ నంబర్ జాగాల నిలబడ్డందుకు సానియా మేడం ని మెచ్చుకుంటా గియాల్టీ తీన్మార్ వార్తలు షురూ చేద్దాం. ముందుగల హెడ్లైన్స్. కాంగ్రెస్ లా కొత్త పథకం, కమిటీకి సీనన్ననే చీఫ్. పెద్ద సార్ల కాళ్లకు తాళ్ళు, గుంజి కట్టే ఉపాయం. ఎంపీ సార్లకు కొత్త బంగ్లా, పనోడ్చిన పాత పార్లమెంటు. కుక్క కరిస్తే లక్షల రూపాయలు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కోర్టు తీర్పు. మామిడికాయలకు ఏడుస్తున్న సత్తి. మళ్ళా మోదీసారి దేవుడే కదా, ఆన దేవుడితో చెప్పి ఆన బండు పెట్టియొచ్చు కదా. ఒక ఆయన మంచిగా పనిచేస్తున్నాడు, ఆయన ఎట్లా పనిచేస్తున్నాడో చూడమని ఓ సార్ను పెట్టిండ్రు. కింద ఆయన చేస్తున్న పనిని గీన చూస్తున్నాడా లేదా అని గీ సార్ మీద ఇంకో ఆఫీసర్ని పెట్టిండ్రు. ఇక గా ఆఫీసరు టైం కస్తున్నాడా లేదా చూడమని ఓ మేడంను పెట్టిండ్రు. ఇట్లా పెట్టుకుంటా పోతూనే ఉంటే ఆఖరికి ఏమైద్ది? ఆగో ఆయన అంతా అట్లా చేస్తున్నాడు, గీనంతా గిట్లా చేస్తున్నాడు అని లేనిపోని పంచాది పుడుతుంది, అస్సలు పని మూలకు పడుతుంది. మరి గీ ముచ్చట ఇప్పుడు ఎందుకో తెలుసుకోవాలి కదా. అయితే చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఘర్ వాపసి పథకం ఒకటి సురువు చేసిర్రు. ఘర్ వాపసి అనుడు కంటే చెయ్యి వాపసి అంటే మంచిగా ఉంటది కావచ్చు. పార్టీకి సున్నం పెట్టిపోయిన వాళ్ళందరినీ మళ్ళా వెనక గుంజుకొచ్చే పనిని షీనన్న చేతిలో పెట్టిర్రుగా పెద్దోళ్ళు. ఎట్లా చేస్తే వెళ్ళిపోయిన వాళ్ళను మళ్ళీ వెనకకు మలుపుకు రావచ్చో వివరాలు రాసి అని 100 రోజుల గడువు పెట్టిర్రు షీనన్నకు. పక్కపొంటి ఉత్తమ కుమారుడు ఉండంగానే ఇదో కమిటీ నడుస్తుంది అన్నట్టు. ఏన్నైనా పార్టీకి ఒక్క లీడరే ఉంటాడు కానీ చెయ్యి గుర్తులు అట్లా కాదు. ఢిల్లీకి వెళ్ళి దిగ్విజయ్ సింగ్ సారు అధికారికంగా ఉండంగానే కొప్పుల రాజొచ్చి పార్టీకి సున్నం పెట్టి నడిపజా అట్లా నిలబెట్టిండు. మరి సీనన్న ఉత్తమన్న ఇంకేటికి తీసుకుపోతారో చూడాలి. అయినా మనలో మనం అనుకుందాం, ఎవరు చేసే పనులు గాల్లే చేయాలి. అంత మంచిగానే ఉన్నది, గాలి ఇటు దిక్కే వెళ్తుంది, అంత నాదే నడుస్తుందని నమ్మి ఆశ కొద్దీ నేనంతా చేస్తా నేనింత చేస్తా అని పోతే ఏమైతుంది? అరే దేని గురించి అని అనుకుంటుండ్రా? ఇంకా దేని గురించి? నువ్వులా రాజకీయాల గురించే. గది అందరికి చేయొస్తుందా? ఎన్ని ఇద్దరు రావాలి రాజకీయం చేయాలంటే? తెలవక ఏలు పెడితే ఏడుసుడు కాకపోతే ఏమైతే చెప్పుండ్రి. తెలంగాణ లడాయప్పుడు దినం వార్తలకు వచ్చే మన నౌకర్ల సంఘం పాత లీడర్లు మళ్ళా వార్తలకు వస్తున్నారు. మొదలు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్న ముచ్చటిందా. నౌకర్ల సంఘం లీడర్ గా ఓ ఊపు ఊపిన షీనన్నను రాజకీయంలో పెద్ద కులపోలు తొక్కేస్తున్నారని ఈగో గిట్లా ఏడ్చినంత పని చేసిండు. మరి గీ ముచ్చట పబ్లిక్ కి చెప్పిండు గాని సీఎం సార్ తన చెప్పిండో లేదో. ఇక మన సామిగౌడ్ సారు మండలి చైర్మన్ అయింది కదా. గౌడ సంఘపోలు పెట్టిన మీటింగ్ లా హిందువులంతా ఒక్కొక్కళ్ళు నలుగురిని గనాలన్నాడు సారు. ముస్లిం వాళ్ళు 10 మందిని కంటే ఏం లేదు గాని మనం 4 అన్నగానొద్దా అని అన్నాడు. అంటే మన తెలంగాణ హీరో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ముస్లిం రాజుల మీద కొట్లాడితే చరిత్రకు చెదలు పట్టించిండ్రనే కోపం మీద గిట్ల మాట్లాడినన్నట్టు. ఏదో తీండ్రి సారు, గిట్లనన్న మళ్ళా తీన్మార్ వార్తలలోకి వచ్చిండ్రు. అబ్బా అబ్బా అబ్బా, కుక్కలు ఏడున్నాయో నాకు జర జాడ చెప్పరా, మీకు పుణ్యం ఉంటది. బగ్గు కరిసే కుక్కలు ఏడున్నాయో జాడ చెప్తే మీకు 10,000 రూపాయలు ఇస్తా. అరే గిడున్నాయి కుక్కలు. ఓ కుక్క ప్లీజ్ నన్ను గర్వవా, నువ్వు నెక్స్ట్ జన్మలో మనిషి వైపుడుతావు నన్ను గరిస్తే. ప్లీజ్ కుక్క నన్ను గరిచినట్టు చెయ్యే, నీకు మంచిగా గిన్నె నిండా చికెన్ ముక్కలు పెడతా. అబ్బా ప్లీజ్ కుక్క ప్లీజ్, కరువే. ఏంది ఈ సావిత్రికి పిసగిన లేచిందా ఏంది గిట్ల మాట్లాడబట్టే అని అనుకోకుండ్రి. గిది చూస్తే ఎందుకు ఇట్లా అన్నానో మీకే ఎరకైతుంది. కుక్క కాటుకు సెప్పు దెబ్బ అన్నది ఎన్కటి ముచ్చట, కుక్క కాటుకు పైసలు దెబ్బ అనేది ఇగో ఇప్పటి ముచ్చట అయింది. నిజంగానే మరి మీది పక్కుండే ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలా పెద్ద కోర్టు కుక్క కరిచినోళ్లకు మున్సిపాలిటోళ్లు సర్కారోళ్లు షెరిన్నేసుకొని 2 లక్షల రూపాయలు దండు గట్టియాలని ఆర్డర్ వేసింది. ఒక్క కుక్కనే కాదు, కోతులు కొండ ముంచులు కరిచిన బగ్గ బలిసిన దున్నపోతులు తొక్కి బొక్కలిరగొట్టిన సచ్చుకుంటా 2 లక్షలు ఇయ్యాల్సిందేనని సుత్తి కొట్టింది పెద్ద కోర్టు. మంచిగున్నది కదా ఈ ముచ్చట.
బావు నూరుకొచ్చి కుక్క గరిచింది బావో బావో అని మొత్తుకునుడు ఉండదిగా. కుక్క గర్వంగానే ఆహా నాకు కుక్క గరిచింది అని ఎగ్గురుకుంటే చక్కగా మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోయి 2 లక్షలు తీసుకోవచ్చు అన్నట్టు. కానీ నిజంగానే మన కాడ కూడా గీసొంటి ఉపాయమే చేస్తే ఎంతమందికని ఇస్తారో ఏందో కథ. మన కాడ కుక్కలు బతికేదే మనుషుల పిక్కలు తినాయే. అసొంటిది కరిసినోళ్లకు ఒక్కొక్కళ్ళకు 2 లక్షలు ఇచ్చుకుంటూ పోతే ఇక అది మన రాష్ట్ర బడ్జెట్ కు పెట్టిన పైసలు అన్ని ఇచ్చినా తీరది కావచ్చు. మీ జేబులున్న 50 నోటును తీసి మంచిగా చూడండి. చూస్తున్నారా? దాని మీదకెళ్ళి ఒక బొమ్మను తీసేయబోతున్నారు. ఏంటి అది ఎరికేనా? ఏంది గాంధీ తాత బొమ్మనా? అబ్బో గాంధీ తాత బొమ్మ లేకపోతే ఏమన్నా ఉన్నదా కథ? తాత బొమ్మ గట్లనే ఉంటది. మరి ఈ 3 సింహాలు తీయరు, 4వ సింహం చూపియరు. ఓహోహోహో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానికి ఇట్లా తీస్తారా ఏంది అని అనుకోకుండ్రి, అది కూడా గట్లనే ఉంటది. జరసేపు ఆలోచన చేయండి. చేస్తున్నారా? ఏంది తోస్తలేదా? అయితే నేనే చెప్తా ఈనుండ్రి. మన పార్లమెంటు బంగులా ఇక దీంట్లోకి కొన్ని వద్దులల్లా మనందరం కూడా పోవచ్చు. అంటే మనం ఎప్పుడు ఎట్లా ఎంపీలమైతాం అని ఆలోచనలో పడకుండ్రి. ఇగో ఈ బంగ్లా నిడిచిపెట్టి కొత్త పార్లమెంట్ కట్టాలనే ఉపాయం చేస్తున్నారు కేంద్ర సర్కారోళ్ళు. అసలే 88 ఏళ్ల కింద కట్టిన బంగ్లానాయే. ఎత్తు మందం బందవస్తే ఉన్నా గాలస్తే గలగల వానొస్తే లొడలొడ అన్నట్టే అయిందట. ఎలుకలు దోమలు చీమెలు ఈగలు బంగుల నిండా మెట్టుకు పెట్టినాయట. ఇక తాపుకోసారి మూలకున్న అర్రలల్లా మంటలు కూడా రేగబట్టే. ఇంకా అస్సలు ముచ్చట ఏందంటే గీ పువ్వు గుర్తుల్లో అధికారంలో ఉన్నప్పుడే గా బయటి దేశం నుంచి కొందరు లంగగాళ్ళు తుపాకులేసుకొని పార్లమెంట్ మీదకే వచ్చిరి. ఇక గివన్నీ లేకుండా ఏదన్నా బందవస్తు చేద్దామన్నా బాగు చేద్దామన్నా ఏ కిటికీ తీస్తే ఏ గోడ ఊగులుతుందో ఏ గోడను తీస్తే ఏ అర్ర ఊగులుతుందో తెలవకుంటాయిందట కథ. ఇక గిట్ల అన్ని తీర్లొచ్చే తిప్పలన్నిటిని ఈసారించుకొని ఓ కొత్త పార్లమెంటు కట్టుకున్నదే నయమున్నదని ఉపాయం చేస్తున్నారట. మరి గింత మంచి బంగ్లా ఏండ్ల కొద్దీ సర్కార్లను నడిపించిన బంగ్లాను ఉత్తగానే ఉంచుతారా? రామప్ప గుళ్ళను అందరు పోయి చూసొచ్చినట్టు ఆ కుర్చీలలో కూర్చొని అద్దెచ్చా అని రావచ్చు. తెలంగాణ తెచ్చేటప్పుడు మన ఎంపీలు ధర్నా చేసిన జాగల కూర్చోవచ్చు. మరి అంత మంచిగానే ఉన్నది కానీ మన రూపాల నోట్ల మీద కూడా గీ బొమ్మనే ఉంటది. మరి ఆ బొమ్మ ఉన్న నోట్లన్నిటినీ ఎన్నడు మారుస్తారో ఎట్లా మారుస్తారో చూడాలే. ఇగో నిన్న మాకు సెలవిచ్చి మా తమ్ముడు సత్తే వార్తలు చదివే. మరి ఇప్పుడు ఏడున్నాడో ఏం చేస్తున్నాడో పిలుస్తానుండ్రి. సత్తి నాన్న సత్తి. అరే చిన్న పూర వాళ్ళకు వణుకుడు పట్టినట్టు గట్ల వణుక పట్టనేమో. సత్తి ఓ తమ్మి సత్తి. ఓ సాఫీ చక్క ఊర్లో బొడ్రాయి లేక గట్ల కూర్చున్నావు. వాన వస్తుంది చెట్టు తెచ్చుకోపో జల్దీ. అవో నీ ఆగం పోరనికి నా వారెత్తు వాన లేనేలేదాయే చెత్రి పట్టుకొని సాటుగా కూర్చున్నావేంది? గంటకే నిన్ను బిట్టర్ సాఫీ ట్రక్ అనేది. నీలాక నేనేమన్నా తెలివిలేలో అనుకుంటున్నావా? ముందల చూపు అంటే గిట్లనే ఉంటది. నీకు ముందు చూపు చక్కనే ఉన్నది కానీ తీసి పక్కకు పెట్టుకో, వాన వచ్చినప్పుడు పట్టుకుందువు గాని. నిజంగానా? సత్యంగా చెప్తున్నావు? చెత్త తీసినా గానీ ఏం కాదా? ఏహే తమ్మునికి అబద్ధం చెప్తానా సత్తి? కరస్తే గానీ నువ్వు అబద్ధం చెప్పవు. నీ మాటలు నమ్మేటట్టున్నాయా? నమ్ముతా సంకల పెట్టుకుంటా. ఓ సత్తి సత్తి. అరే ఏందిరో చెత్తి తీమనందుకు ఏడుస్తున్నాడా ఏంది? సత్తి ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో ఎట్లా ఊకునేటట్టు లేడు కదా. ఓ సత్తి నీకు 5 రూపాయలు ఇస్తా కానీ ఏడు బంధు పెట్టు సత్తి. 5 రూపాయలు కాదు 3 మామిడికాయలు ఇస్తా అంటే ఏడ్చుడు బంధు పెడతా. ఇస్తావా? మళ్ళీ ఏడు వాళ్ళ జల్దీ చెప్పు. ఆగో ఇవాళ మామిడికాయల మీదకి మళ్ళీనట్టున్నది మా తమ్ముని మనసు. 3 ఏంది తమ్మి? 4 ఇస్తా గాని. 4 మామిడికాయలు అంటే కింద రాలిపడ్డా ఇస్తావు. నువ్వు తినేటి అసొంటివి కాదు. నాకు చెట్టుకెళ్ళి చంపిస్తావు అమ్మాలా? ఇస్తా గాని చెప్పు తమ్మి. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? చెప్పు. నేను చెప్పలేదా? అన్ని అబద్ధాలు చెప్తున్నావు. ఎట్లా నమ్మాలి నీ మాటలు? ఆన దెబ్బకు మొత్తం అన్ని మామిడికాయలు కింద పడి పలిగిపోయినాయి. ఏడికెళ్ళి చెట్టు ఇస్తావు అమ్మా? కరెక్టే తమ్మి. ఈ పాడువాన ఏం చేద్దాం చెప్పు? ఎర్రటి ఎండలల్లా కుండలు ఉమ్మరిచ్చినట్టు గిట్లా కొట్టవట్టే. అవో అందుకే ఏడుస్తున్నావు. మళ్ళా ఈ 7 మామిడికాయలు దొరకకుండా అయినాయి కదా, అందుకే ఏడుస్తున్నావు. గీ వానకు ఒక్క మామిడి చెట్ల కాదు తమ్మి, అన్ని పంటలు నాశనమైనాయి. వ్యవసాయదారు నోట్లే మన్ను పడ్డట్టే అయింది సత్తి. నేనైతే మామిడి చెట్లు మొత్తం పోయినాయి అంట అని ఏడుస్తున్నా.
ఏం తినాలి, ఎట్లా బతకాలి? అరే మామిడికాయలంటే గంత ప్రేమ నా తమ్మి నీకు. మళ్ళా కాదా, ఇగో ఎండాకాలం రాగానే మా అమ్మమ్మ మామిడికాయ తొక్కు పెడుతుండే, బువ్వలు వేసుకొని తింటే కమ్మ ఉంటుండే. మరి ఇప్పుడు మామిడికాయలు అన్నీ ఆగమైనాయి కదా, మళ్ళీ నా సద్దిలు ఏం వేసుకొని కతకపోవాలి? తిండి ఆవ చల్లగుండా తమ్మి. మామిడికాయ తొక్కు లేకపోతే చింతకాయ తొక్కు వేసుకుందువు గాని నువ్వు రంది పడకు తమ్మి. మళ్ళీ నా అంత మంచిగా నువ్వు వార్తలు చెప్తావా, మళ్ళీ నీ అంత కమ్మగా నేను ముచ్చట్లు చెప్తానా? అంటేంది తమ్మి? మళ్ళీ చింతకాయ తొక్కు టమాటా తొక్కు ఏం మంచిగా ఉంటుంది, మళ్ళీ మామిడికాయ తొక్కు ఆకలి అయితే ఏరుకోవాలి నేను. అరే మన కాడ మామిడికాయలు లేకపోతేంది, బయటకెళ్ళి బందవస్తు రసం మామిడి పళ్ళు నేను తెప్పిస్తా గాని నువ్వు రంది పడకు తమ్మి. మళ్ళీ రసాల పండ్లైనా తొక్కు కాయలైనా మనయే కావాలి, నాకు బయటకు వద్దు పో. పాడు వాన మా బంగారం వస్తుంటే సత్తి అడవబట్టే. తమ్ముడా సత్తి, మొన్ననే నువ్వు రాజేశం కడితే మా తమ్ముడు రాజు అయిపోయిండని సంబరపడ్డా. నీకెంత కష్టం వచ్చే తమ్మి, తిండి కష్టం వచ్చే. ఏం రాజేశం అక్క, మోడీ సార్ ఉత్తుత మాటలు విని గట్ల రాజేశం గట్టినా. నువ్వు అసలు ముచ్చట చెప్పంగానే కిరీటం నేలకేసి కొట్టలేనా, గట్లనే నా పరిస్థితి కూడా నేలకు కొట్టినట్టు అవుతుందక్క. తమ్మి ఉత్త మామిడికాయలు పోతేనే నువ్వు గింత ఏడుస్తున్నావు. ఈ పాడువాన చేయబట్టి నెరప తోటలు, వరి చేన్లు, మక్క చేన్ల సొంటి ఆరొక్క పంట కరబాయే. ఇక గాలింత ఏడవాలే చెప్పు. సాఫిత్రక్క, మళ్ళీ మోడీ సార్ దేవుడే కదా, ఆన దేవునితో చెప్పి ఆన బండు పెట్టియొచ్చు కదా, ఎందుకు చెప్తలేరు? మళ్ళా వాళ్ళిద్దరికి పంచారైన అది. అయ్యో సత్తి, పంచాదులు మనకైతే దేవుళ్ళకి రావు. వాళ్ళు మంచిగానే ఉంటారు. వాళ్ళు అట్లా ఎందుకంటారో నువ్వు ఆఫీస్కి వచ్చినాక నేను చెప్తా. నువ్వైతే రా ఆఫీస్కి. వస్తా కానీ మామిడికాయలు ఇస్తావా? మళ్ళా మీ ఇంటికాడ తొక్కు పెట్టిస్తావా? ఓ నీకంటే ఎక్కువనా తమ్మి, జాడెడు తొక్కు పెట్టుకొని తెచ్చిస్తా కానీ నువ్వు రా ఆఫీస్కి. ఇగో సాఫిత్రక్క, సత్యంగా పెట్టిస్తావా? మామిడికాయ తొక్కు పెట్టియకపోతే మంచిగా ఉండదు. వస్తున్నా మళ్ళా. మన తెలుగు గవర్నర్లు టాప్కో పారి హైదరాబాద్లో మకం పెట్టుడు మోడీ సార్కి నచ్చనట్టున్నది. ఆగో మహారాష్ట్ర నిడిచిపెట్టి విద్యాసాగర్ రావు సార్కు హైదరాబాద్లా, తమిళనాడును వదిలిపెట్టి రోషయ్య సార్కు విజయవాడలో ఏం పనని బగ్గా ఆలోచన చేసి ఒక ఉపాయం దొరకబట్టిండు. గవర్నర్ గిరి చేస్తున్న రాష్ట్రాలను ఇడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టు పోవద్దని రూల్ పెట్టిండు. గీ రూల్ వీళ్ళిద్దరికేనా అని అనుకునేరు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకు కూడా వర్తిస్తుంది అన్నట్టు. గవర్నర్ సార్లకు కొత్త రూల్స్ పెట్టింది మోడీ సర్కారు. పనిలేదు కదా అని బుద్ధి పుట్టినప్పుడల్లా గాలి మోటార్లా ఫుల్ ట్యాంక్ చేపించుకొని సొంతూరుకో ఢిల్లీకో జాలీగా పోయేస్తామంటే కుదరది. రాష్ట్రంలోకెళ్ళి కాలు బయటపడిన రూల్స్ ఒప్పుకోవు. పండుగలకో పబ్బాలకో దోస్తుల దావత్లకో పోవాలంటే బడి పొరగాన్ల లెక్క రాష్ట్రపతి సార్కు సెలవు చిట్టి పంపాలి. గాయనే లీవ్ శాంక్షన్ చేస్తేనే రాష్ట్రం పొలిమేర దాటాలి. అంటే మన తెలుగోళ్ళు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు సారు, తమిళనాడు గవర్నర్ రోషయ్య సారు ఎవ్వరు పిలిచినా కాదనకుండా వచ్చి పుస్తకాల ఓపెనింగ్లకు దోస్తుల మీటింగ్లకు వచ్చిపోతారు కదా, ఇక అట్లా కుదరదన్నట్టు. విద్యాసాగర్ రావు సారు ఆల్లూరు కరీంనగర్ లా షీపుర్ పట్టాలన్నా రాష్ట్రపతి సార్ తన పర్మిషన్ తీసుకోవాలి. రోషయ్య సారు ఇక్కడ ముచ్చట్లు కాకుండా జల్దిన తమిళం నేర్చుకొని వాళ్ళతోని దినం మాట్లాడాలి అన్నట్టు. ఒక్క ముచ్చట్లనే చెప్పాలంటే మన నరసింహం సార్ లెక్క రాష్ట్రంలోకి వెళ్ళి కాలు బయట పెట్టకుండా పనిచేయాలి. అప్పుడప్పుడు చెరువులు చూసొచ్చుడు, లొట్టపీసు చెట్ల గురించి తెలుసుకున్నాడు, కొత్త కొత్త గుర్తులకు రిబ్బెల గుంజుడు, పంచాయతీలైతే పెద్ద మనిషి లెక్క తశ్వ చేసుడు కూడా చేయాలన్నట్టు. ఇగో నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అనేటోళ్ళని చూసిండ్రా? చూడలేదా? అయితే ఇగో అర్జెంటుగా గీలను చూడుండ్రి. దునియాల ఏడలేని ఇంతను మీరు కళ్ళతో చూసిన వాళ్ళు అవుతారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం టాలెంటు మీరు చూడుండ్రి. ఓ అన్న మీరు స్టోర్ అయ్యుండ్రి. వరెవ్వా, సర్కార్ ముచ్చట గమ్మతున్నదులా. ఆలేర్ల వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ సంగతేందో తెలుసుకోమని కమిటీని పుట్టించింది. ఇక మరన్ లెవెలున్నారయ్యా అంటే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. బుడ్డ పోలీసోళ్ళు కావాలనే కాల్చి చంపిండ్రా, లేకుంటే వికారుద్దీన్ గ్యాంగ్ మరల పడితే చంపిండ్రా అని దొరకబట్టే పనిని వీళ్ళ చేతులు పెట్టింది సర్కారు. మీ తమ్ముడు మంచోడేనా అని అన్నని అడిగితే ఏం చెప్తాడో అందరికి ఎరకలేందా? ఇది కూడా గంతే అవుతుంది కావచ్చు. చిరుతను పట్టుకోవడం ఎవ్వరి తరం కాదు, భూమి మీదే కాదు, ఇక ఎవ్వరికి అందకుండా మొగుల మీద కూడా ఉరుకుతుంది. దొరికించుకుందామని 100 మంది ఎంబడబడ్డా దొరకదంటే దొరకదు. ఇక ఈ చిరుతకు మీసాలు పెట్టి కత్తి చేతులు పెడితే మగధీరుడు. అబ్బో,
రామ్ చరణ్ వార్త చెప్పేందుకు ఇంత బిల్డప్ అని ఒట్టిగానే తీసి పడేయకుండ్రి. గీ సార్ పంతనం చూసినాక మీరే మాట్లాడుండ్రి. దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్టు ఈ సినిమాలు తీసేటోళ్ళు కూడా వేరే దిక్కు పైసలు వచ్చే ఉపాయాలు చేసుకుంటున్నారు. ఇగో చిరంజీవి ముద్దుల కొడుకు శరణాలు విమానాలు నడిపే వ్యాపారంలో దిగిండు. మన హైదరాబాద్ నుంచే టర్బో మెగా విమానాలు అనేటివి నడిపించేందుకు విమానాల స్టేషన్ల అడ్డజాగకు పర్మిషన్ కూడా తెచ్చుకున్నాడట. ఇక అయ్య కొడుకులు పెద్ద హీరోలే కాబట్టి ప్రచారానికి కూడా ఏం తక్కువ ఉండదు. రారే తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, ఔరంగాబాద్, అగ్వా రారే మా విమానమే ఎక్కుర్రి అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుంటారు కావచ్చు. ఇక మరి 4 దిక్కుల 4 పనులు చేసుకోవాలన్న ముచ్చట మంచిగానే ఉన్నది, కానీ ఈ చరణాలు దిగిన వ్యాపారమే జర్రంతా తగిలిపులు ఉండేదే. ఇదివరకు రాక గిట్లా విమానాల వ్యాపారంలోకి వచ్చిన కింగ్ ఫిషర్ అసోంటి కంపెనీలు ఎవి కూడా బాగుపడ్డ ముచ్చటే లేదా. ఎంత టోళ్ళైనా దీంట్లో ఏలు పెట్టి ఉన్నదంతా ఊడ్చిపెట్టి చేతులు ముడుచుకొని పోయిన వాళ్ళే ఉండిరి. మరి దీంట్లో ఏమన్నా ఎటమటం అయినా అయ్యచ్చి డ్రైవర్ కుర్చీలా నువ్వు వచ్చి టిక్కెట్లు అమ్ముకునే కాడికి వస్తుందేమో, జరంతా చూసుకోరి సార్ అంటున్నారు శరణాలు ఫ్యాన్స్. బండ్లు ఓడలు బండ్లవుడు అంటే గిదే కావచ్చు. 1000 మందికి పని చూపించిన మనిషి ఇవాళ కూలి అయ్యిండు. కూసని రోజుకు కోట్ల ఆమదని సంపాదించేటోడు ఇప్పుడు ఉపాధి పనికొస్తే వచ్చే పైసలన్నీ కూడా వస్తలేవు. కావాలంటే మీరే చూడండి. ఇగో ఇప్పటిదాకా చెప్పిందంతా రామలింగరాజు సార్ గురించే. సత్యం కంప్యూటర్ కంపెనీలా పైసలు కింద మీద చేసిండని సార్ని జైల్లో పెట్టిండ్రు కదా. ఇక ఇప్పుడు సారు కూలి రోజుకు 50 రూపాయలు. ఇళ్ళకెళ్ళి అన్ని పైసలు ఒకేపారి ఖర్చు పెట్టుకోవద్దు. ఓ 25 రూపాయలతో టూత్ పేస్టు, బిస్కెట్లు, డబ్బ రొట్టెలు, నీళ్ల బాటిల్స్ అసొంటివి కొనుక్కోవాలి. ఇంకో 25 రూపాయలు సార్ పేరు మీద బ్యాంకులు వేస్తారు. శిక్షాకాలం ఒడిచినాక ఇంటికి పోయేటప్పుడు బ్యాంకులకెళ్ళి ఇడిపించుకొచ్చి ఇస్తారు జైలు ఆఫీసర్లు. కానీ ఒకప్పుడు రామలింగరాజు అంటే నిజంగానే రాజు లెక్క బతికినోడు. 50-60 వేల మందికి కొలువులిచ్చే ఆఫీసు, దినం కోట్ల రూపాయల ఆమ్దాని, దునియాల పెద్ద పెద్దలతోని సోపతులు. ఒకటా రెండా సారు అప్పట్లా రాజభోగాలు అనుభవించినోడు. కానీ గాశారం గతి తప్పి గిట్ల జైల్లో పడి ఇప్పుడు పనికి బువ్వ పథకానికి వస్తే వచ్చే పైసలన్నీ కూడా వస్తలేవు సార్కు. బస్సును స్కూటర్ మీద పెట్టుకొని వంగ ఎప్పుడన్నా చూసిండ్రా? విమానాన్ని సంకల పెట్టుకొని పోయేటోళ్ళని ఎప్పుడన్నా చూసిండ్రా? చూడలేదా? అయితే ఓ పెద్ద మర్రి చెట్టును తలకాయ మీద పెట్టుకున్నోళ్ళను, చింత చెట్టుతోని చిరగొనే ఆడేటోళ్ళను, మద్ది చెట్టుతోని షెండాట ఆడుకునేటోళ్ళను చూడలేదా? అయినా చింతలను సంకలేసుకొని పోయేటంతా గంత పెద్దగున్న మనుషులు ఇప్పుడు ఎక్కడున్నారు అని అనుకోకుండ్రి. ఇగో గీ ముచ్చటినుండ్రి. ఇగో వీటినే మీ ఇళ్ళలో పెట్టుకోమనేది. బుడ్డగున్నాయి కాబట్టి మొక్కలు అనేరు గిట్లా. గివి చెట్లు 3 ఏండ్ల నుండి 20 ఏళ్ల చెట్టు దాకున్నాయి. వీటిని బోన్సాయి చెట్లు అంటారు. అంటే వయసులో పెద్దగున్నా కనవడు చిన్నగుంటాయి. విశాఖపట్నంలా అందరికి ఎరక చేయాలని బోన్సాయి చెట్లు గిట్ల చూపెట్టిండ్రు. చూస్తున్నారా ఎంత ముద్దుగున్నాయి. ఇండ్లా చింత, యాప, మర్రి, రావి, మామిడి, జామ, బత్తాయి చెట్లు, అట్లనే తీరొక్క పువ్వుల చెట్లు కూడా ఉన్నాయి. ఇండ్లా కొన్ని పూతకొచ్చినాయి, కాతకొచ్చినాయి. చెట్లు పెంచుకుందామంటే ఇంటి ముంగట జాగలేదనుకునేటోళ్లకు గివి మంచిగా అక్కడికొస్తాయి. ఇంటి ముంగట సింగారం కొడతాయి. మన హైదరాబాద్ లో కూడా మస్తుగా దొరుకుతాయి. గివి తెచ్చుకొని ఇంటి ముంగట చిన్నపాటి అడవినే పెంచుకోవచ్చు. కాంగ్రెస్ లా కొత్త పథకం, కమిటీకి సీననే చీఫ్. పెద్ద సార్ల కాళ్లకు తాళ్ళు, గుంజి కట్టే ఉపాయం. ఎంపీ సార్లకు కొత్త బంగ్లా, పనోడ్చిన పాత పార్లమెంటు. కుక్క కరిస్తే లక్షల రూపాయలు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కోర్టు తీర్పు. మామిడికాయలకు ఏడుస్తున్న సత్తి. మళ్ళా మోడీ సార్ దేవుడే కదా, ఆన దేవుడితో చెప్పి ఆన బండు పెట్టియొచ్చు కదా. చూసారు కదా, ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.